ప్రత్యేకంగా మహిళల సమస్యలపైన తీసుకుంది ఈసారి బహుజన బతుకమ్మ. ఇంతకుముందు లక్ష్మక్క గారు చెప్పినట్టు మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హింస, అన్ని రకాల హింసలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ హింసలకు వ్యతిరేకంగా బహుజన బతుకమ్మ కదులుతూ ముందుకు సాగుతుంది. అట్లనే పర్యావరణ విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ ప్రకృతి మహిళలు ఒకటే అనేటువంటిది తెలియజేస్తూ ప్రకృతిని కాపాడుకోవాలి, మహిళల్ని కాపాడుకోవాలి, వాళ్ళను అమ్మాయిలను బతకనివ్వాలి, ఎదగనివ్వాలి, చదవనివ్వాలి అనేటువంటి నినాదంతో ముందుకు సాగుతుంది. మొన్ననే కోల్కతాలో జరిగినటువంటి డాక్టర్పైన జరిగినటువంటి అత్యాచారం అదొక అమానవీయమైనటువంటి పరిస్థితిలో జరిగినటువంటి ఘటన మనం ఒకసారి గుర్తు చేసుకుంటే నిజంగా ఒక మాఫియా ఏ రకంగా మహిళలపైన దాడులు చేస్తుందో, అత్యాచారాలు చేస్తుందో ఇవాళ జాతీయ గణాంకాలు కూడా, నేర గణాంకాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. అందుకోసం రోజుకు సగటున 77 మంది మహిళలపైన జరుగుతున్నటువంటి సంఘటనలు ఒకటొకటి అసలు వెలుగులోకి రానటువంటివి ఎన్నో. గ్రామాలలోనూ, ఆదివాసీ గూడాలలోనూ ఎక్కడికక్కడ జరిగేటువంటి ఘటనలు ఇంకా కోకొల్లలు వెలుగులోకి రాకుండా కూడా ఉన్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం ప్రకృతిని కాపాడుకోవాలి, మహిళల్ని రక్షించుకోవాలి అనేటువంటి నినాదంతో ఈసారి బహుజన బతుకమ్మ ముందుకు సాగుతుంది. ఈ నెల 27వ తేదీన పోలీస్ క్యాంపస్లో సాయంత్రం 4 గంటలకు బహుజన బతుకమ్మ కార్యక్రమం జరుగుతుంది. అట్లనే 29వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్లో జరుగుతుంది. అట్లనే అక్టోబర్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బహుజన బతుకమ్మ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. కాబట్టి ఎక్కడికక్కడ అందరూ కూడా ఇది ఉత్సవమే కాదు, ఉద్యమం అంతా సాగుతున్నటువంటి ఉద్యమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని, మేము అందుకోలేనటువంటి చోట తప్పనిసరిగా బహుజన బతుకమ్మ బ్యానర్ పెట్టుకొని ఎక్కడికక్కడ జరుపుకోవాల్సిందిగా బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ విజ్ఞప్తి చేస్తుంది. జై బహుజన బతుకమ్మ, జై నవ తెలంగాణ.